హలో అందరికీ, వెల్కమ్ టు ఆన్లైన్ వంటిల్లు. ఈరోజు స్పెషల్ మటన్ పాయ కర్రీ. ఈ కర్రీ ఎముకలకి చాలా బలాన్ని ఇస్తుంది. చాలా రుచిగా ఉండే ఈ రెసిపీని మా నాన్నగారి దగ్గర నుండి నేర్చుకున్నా. ఇప్పుడు మీకోసం ఒకసారి చేసి చూపిస్తున్నా. ముందుగా పసుపు వేసి బాగా క్లీన్ చేసుకున్న మటన్ బోన్స్లో 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్ల కారం, 1/2 స్పూన్ పసుపు, 2 బిర్యానీ ఆకులు, 1 స్పూన్ సాల్ట్, 2 పెద్ద గరిటెల ఆయిల్, 1 లీటర్ వాటర్ వేసి కుక్కర్లో 10 to 15 విజిల్స్ రానివ్వాలి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 ఇంచు చెక్క, లవంగాలు 8, యాలకులు 2, కాల్చిన ఎండు కొబ్బరి ముక్క సగం, ఫ్రై చేసి పొడి చేసిన ధనియా జీలకర్ర పొడి 2 స్పూన్లు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చిన్న సైజు నిమ్మకాయంత చింతపండు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి 1 గరిట ఆయిల్ వేసి హీట్ అయినాక 3 మీడియం సైజు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి హీట్ అయిన ఆయిల్లో వేసి కొంచెం సాల్ట్ వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. 4 పచ్చిమిర్చి, కరివేపాకు, 1 స్పూన్ కారం, కొంచెం పసుపు వేసి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముందుగా చేసుకున్న మసాలా పేస్ట్ వేసి ఫ్రై చేసి చింతపండు రసం, కొత్తిమీర వేసి మూత పెట్టి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి. ఆయిల్ పైకి వచ్చాక ముందుగా కుక్కర్లో ఉడకబెట్టుకున్న మటన్ బోన్స్ని వాటర్తో సహా వేసుకుని మూత పెట్టి కర్రీ కొంచెం దగ్గరికి అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడకనివ్వాలి. పది నిమిషాల తర్వాత ఎంతో రుచిగల మటన్ పాయా కర్రీ రెడీ. ఈ కర్రీని వైట్ రైస్, ఇడ్లీ, దోశ, చపాతీతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.